సినిమా న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మీకోసం. జనవరి 25న జరిగే జాతీయ ఓటర్ దినోత్సవంను జయప్రదం చేయండి. జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి. కర్నూలులో ఘనంగా మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు. కర్నూలులో జరిగిన భారీ అగ్ని ప్రమాదంపై విచారణకు వచ్చిన ఎక్స్పర్ట్ కమిటీ. హండ్రీ కేసీ కెనాల్ వక్కెర వాగులను కాలుష్యం బారి నుండి కాపాడాలని ప్రజాస్వామ్య సంఘాల ఐక్యవేదిక డిమాండ్. సేవభావమే నిజమైన జన్మదిన వేడుక. విద్యా ఉపాధి రంగంలో మార్పులకు శ్రీకారం. తెలుగుదేశం పార్టీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ వాహిద్ హుసేన్ ఈ నెల 25వ తేదీన 16వ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఓటర్ల దినోత్సవ నిర్వహణలో భాగంగా జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి ఓటర్ల ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం నా భారతదేశం నా ఓటు అనే థీమ్తో నిర్వహించడం జరుగుతుందన్నారు. జనవరి 25వ తేదీన కలెక్టరేట్లోని సోనయ్యన్ ఆడిటోరియంలో జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించనున్నారు అని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఓటర్లను, కొత్త ఓటర్లను సన్మానించడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని కర్నూలులో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా కృష్ణమ్మ మాట్లాడుతూ పార్టీ పదవుల విషయంలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఘనత నారా లోకేష్ కే దక్కిందన్నారు. తెదేపా సభ్యత్వం ఉన్న కార్యకర్తలకు 5 లక్షల జీవిత బీమా లోకేష్ ఏర్పాటు చేశారన్నారు. కార్యక్రమంలో కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడారు. నాయకుడు మనకు రావడం చాలా అదృష్టం. మన నాయకుడి చంద్రబాబు నాయుడు కొడుకు కావడం అదృష్టం. అదే ఆలోచన తండ్రికి తగ్గ మనయుడుగా ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పేసి ప్రపంచ దేశాలన్నీ తిరగడం జరుగుతూ ఉంది. ఈరోజు దావుసిపోయాడు. ఎన్నో పరిశ్రమలు వచ్చాయి. 36 దాకా ఇలా వస్తున్నాయని చెప్పేసి ఇలా వినికిడి ఇంత బాగా జరుగుతుంటే కన్ను కొట్టి నీ దుర్మార్గుడు కొన్ని పాతోనికి ఆ దుర్మార్గుడు ఎన్నిసార్లు చెప్పేసి సిగ్గు చర్మం లేదు. మళ్ళా ఈ దుర్మార్గుడు దగ్గరకు ప్రజలకైతే పాదయాత్ర చేస్తే నేను మళ్ళా ముఖ్యమంత్రిని ఆశ ఉంది. నీ జీవితంలో ముఖ్యమంత్రి అయోగ్యత నీకు లేదు, అయ్యే అయోగ్యత లేదు నీకు. నీవు కర్ణాటక కావాలంటే పో. కర్ణాటక పెద్ద ప్యాలెస్ ఉంది, 70 రూములు ఉన్నాయి నీకు. నీ ముండమోపికి ఎందుకయ్యా నీకు 70 రూములు? హైదరాబాద్లో ప్యాలెస్ ఉంది, విజయవాడ ప్యాలెస్, లండన్లో ప్యాలెస్. ఇన్ని ప్యాలెస్లు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ దొరికింది నీ ముఖానికి. ఒక్కసారి అర్థం చూసుకో నీ ముండమోపి ముఖం. ఇటువంటి దరిద్రుడు ఈ రాష్ట్రం రావడం శనిగ్రహం. ఈ శనిగ్రహం ఊడిపోయింది. అందరూ పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కూటమికి ఓటు వేశారు. కూటమి నమ్మారు ఇవాళ ప్రజలు. మరి ఇటువంటి ప్రభుత్వం నడిచేటప్పుడు ఇటువంటి దుర్మార్గులు రాష్ట్రంలో ఉంటే అభివృద్ధి చెందుతూ అర్థం చేసుకోండి. మళ్ళా పాదయాత్ర చేశాడు ఈ దుర్మార్గుడు. పాదయాత్ర చేస్తే నీకు అధికారం వస్తుంది అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు ఏదైతే లోకేష్ బాబు పాదయాత్ర చేసి చంద్రబాబు నాయుడిని ఏ విధంగా ఏది అక్రమాలు చెయ్యకుండా అనవసరంగా తీసుకుపోయి 53 రోజులు జైల్లో పెట్టేందుకు ప్రజలు ఈరోజు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. ఏదైతే చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ పలకరించి బయటకు వచ్చి నేను తెలుగుదేశం పార్టీతో పోటీ కలిసి మేము ఎన్నికల్లో పోతామని చెప్పినప్పుడు వెంటనే ప్రజలు తండోపతండాలుగా ప్రజలు సంతోషించారు. దానికి తోడు బీజేపీ మోదీ కూడా సపోర్ట్ రావడం ఇవన్నీ కూడా కలిసి వచ్చినాయి కాబట్టి చాలా వరకు మంచి జరుగుతోంది ఈ రాష్ట్రంలో. ఇటువంటి మంచి టైంలో దుష్టశక్తులు ఎన్నో ఇవాళ కుట్ర పన్నుతున్నాయి. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా గబ్బు పట్టాలి, అభివృద్ధిని కుంటుపరచాలి, ఏదైనా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్ని ప్రయత్నాలు జరిగినా చంద్రబాబు అభివృద్ధి దేశం దృష్టిలో పెట్టుకుని ముందుకు పోతున్నాడు. ఇవాళ ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చాడో ఇవన్నీ తప్పకుండా
పింఛన్లు మొదలుకొని ఏది ఒక్కటి కూడా 1వ తారీఖు అంటే 1వ తారీఖు ఇవ్వడం, ప్రజల జీతాలు ఉద్యోగస్తుల జీతాలు 1వ తారీఖు ఇవ్వడం, ఇవన్నీ సక్రమంగా నడుస్తున్నాయి. ప్రభుత్వం ఎంతో ఇబ్బంది ఉంది, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఉన్నా కూడా ఇలా పని జరుగుతూ ఉంది. ఈరోజు లోకేష్ బాబు దావుస్ లో ఉన్నాడు. ఆయన పుట్టినరోజు కార్యక్రమాలు యాదై వాళ్ళేం చెప్పలేదు పుట్టినరోజు చేయమని. మనం ఇలా మన నాయకుడు, మన యువ నాయకుడు కష్టపడుతూ పని చేస్తున్నాడు. నాయకుడు ఇంకా అంచెలంచె ఎదగాలి. యువ నాయకుడు రేపు రాబోవు మనకు మంచి నాయకుడు అవుతున్నాడు. అటువంటి నాయకత్వం మీద పనిచేస్తున్నారంటే యువకులంతా ఉత్సాహపడాలి ఇవాళ. ఎందుకంటే ఎన్నో పరిశ్రమలు చేస్తున్నాడు ఇవాళ. ఆ పరిశ్రమ చేస్తే యువకులు చదువుకొని ఇవాళ ఉద్యోగ అవకాశం లేకుండా బయట ఉన్నట్టు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి. ఇన్ని మంచి పనులు చేస్తుంటే దుష్టశక్తి ఇంకా అడ్డంకులు వేస్తున్నాడు. నేను ఈ సభాముఖంగా ఈ రోజు లోకేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా జగన్ నీకు ఒక హెచ్చరిస్తున్నా. నేను నీవు ఎవరితో పెట్టుకున్నారు మా లోకేష్ బాబుతో పెట్టుకోవద్దు. ఇప్పుడు లోకేష్ వేరే, అప్పుడు లోకేష్ వేరే. ఈ లోకేష్ ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టి అంతా మా లోకేష్ బాబు మీద ఉంది. ఎందుకంటే ఆయన యొక్క తెలివి అమోఘం. ఎన్ని పరిశ్రమల జాబులు ఎవరిని ఎక్కడ మెప్పించాలో, ఏ విధంగా ఏమి మనిషిని ఆకట్టుకోవాలో తెలిసినటువంటి వ్యక్తి లోకేష్ బాబు. నీవు ఏ విధంగా డబ్బు కొట్టేయాలి, ప్రజల డబ్బు ఎలా విధంగా గుంజాల్లో, నీవు ఫస్ట్ నుంచి దొంగవు. మీ నాయన జేబులో డబ్బులు కొట్టేసింటావు. అప్పటి నుంచే దొంగగా మారి ఇలా ప్రజల డబ్బులో కొట్టేస్తున్నావు. ఇటువంటి దుర్మార్గుడు రాష్ట్రానికి అవసరమా? కాబట్టి చంద్రబాబుతో పెట్టుకోవద్దు, లోకేష్తో పెట్టుకోవద్దు. పవన్ కళ్యాణ్తో పెట్టుకొని నాశనమైనావు. మా లోకేష్తో బాబు పెట్టుకుంటే మాత్రం భస్మం అయిపోతావు. భస్మాసుడు ఏ విధంగా భస్మం అయిపోయాడో నీ వలే విధంగా అవుతావు. దయచేసి ఇప్పటి నుంచి ఏదన్నా నేర్చుకోవాలంటే, రాజకీయాలు నేర్చుకోవాలంటే, నీకు ఏదైనా ట్యూషన్ కావాలంటే మా లోకేష్ బాబు గారికి వచ్చి 5 రోజులు ట్యూషన్ చెప్పించుకో, నువ్వు బాగుపడతావు. లేదంటే అడ్రస్ గల్లంత అవుతావు నీ బతుకు. అందుకని హెచ్చరిస్తున్నా, ఎప్పుడే నీ పని నువ్వు చేసుకో. మంచి ప్రభుత్వం నడిపేటప్పుడు అబండాలు వేయడము, ఎక్కడెక్కడ రచ్చ చేయడము, అల్లరి చేయడం అనేది సృష్టించవద్దు. ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, కాసుకోండి మీరందరూ. ఎప్పుడైతే పాదయాత్ర స్టార్ట్ చేస్తాడో ఆ దుర్మార్గుడు రానివ్వద్దు. మనం ఆ దుర్మార్గుడు వస్తే అక్కడ శనిగ్రహం పుడుతుంది. ఆ దరిద్రుడు వస్తే అక్కడ పాదం పెడితే ఆ జిల్లా నాశనం అవుతుంది. ఆ దుర్మార్గుడు రానికూడదు. మనం ఎలా మంచి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఈరోజు మంచి కార్యక్రమం కేక్ కోసారు. ఇలా లోకేష్ బాబుకు మంచి కార్యక్రమం చేపట్టే రవికి మళ్ళా కోసం నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మొట్టమొదటిగా మా కిష్టమ్మ జిల్లా అధ్యక్షురాలు వచ్చినందుకు మా సోదరిమణి రాబో రోజులు ఇంకా మంచి పనులు చేసి మంచిగా చేయమ్మా. నీకు అండదండలుగా 7 ఎమ్మెల్యే ఇన్ఛార్జీలు అందరం ఉంటాం. నీకు గట్టిగా సపోర్ట్ చేస్తాం. నీకు అన్ని వేళ నీకు అండగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కనపడకపోతే మీరేం చేయాలి? మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మహిళలకు తగిన గుర్తింపు ఇచ్చి మహిళలను కూడా రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో పైకి తీసుకురావాలనే ఏకైక లక్ష్యంతోన
ఈరోజు పార్టీలో సముచిత స్థానం కల్పించినందుకు మేము మహిళల తరపున ప్రత్యేకంగా అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. పార్టీలోన ఉన్న ప్రతి కార్యకర్త సంక్షేమమే తన ధ్యేయంగా, తన సంక్షేమంగా ఈరోజు దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుంటే వాళ్లకు వస్తుంది 5 లక్షల అమౌంట్. ఏదైనా ప్రమాదవశాత్తు చనిపోయిన వాళ్ళకి ప్రమాద బీమా పథకం కింద 5 లక్షలు పెట్టిన ఏకైక నాయకుడు ప్రపంచంలోనే మా నారా లోకేష్ అన్న. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి 10 కాలాల పాటు చల్లగా ఉండాలి, ప్రజల ఆశీర్వాదం ఉండాలి. ఈరోజు ఐటీ హబ్లో అయితేనేమి, అదేవిధంగా విద్యాశాఖలో అయితేనేమి అనేక మార్పులు తీసుకొచ్చి ఆయన రాష్ట్రంలో ప్రజలందరి మన్ననలను పొందారు. కాబట్టి నిరంతరంగా ఇలాగే శ్రమ చేస్తూ అందరి మనసులో గెలుపొందాలని. నిజంగా నారా లోకేష్ అన్నని కొన్ని సంవత్సరాల క్రితం చాలామంది అవహేళన చేశారు. వాటన్నిటినీ కూడా మెట్లుగా మలుచుకొని ఆయన ఈరోజు తనేంటో నిరూపించారు. తండ్రికి తగ్గ తనయుడుగా ఈరోజు ఆయన కూడా మార్కు ఆంధ్రప్రదేశ్లో తీసుకురావడం అనేది ప్రతి ఒక్కరం కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయంటే చంద్రబాబు నాయుడు సార్ కృషి ఎంతుందో అంతకు రెట్టింపు కృషి నారా లోకేష్ అన్న గారు చేస్తున్నారు. కాబట్టి ఆయన ముఖ్యంగా పేదల మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజల అభ్యున్నతి కోసం అనేక కష్టాలు పడుతూ వాళ్ళకు సంక్షేమం కోసం అహర్నిశలు కష్టపడుతూ రాష్ట్రాన్ని ఈరోజు నలుదిక్కులుగా దేశవ్యాప్తంగా ఒక అగ్రగామిగా ఐటీ రంగంలో నిలబెట్టిన ఘనత మా నారా లోకేష్ అన్నది. కాబట్టి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు మా పార్టీ తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున తెలియజేసుకుంటున్నాను. జై నారా లోకేష్ అన్న. కర్నూలు సమీపంలోనే చిన్నటేకూరు వద్ద గత సంవత్సరం అక్టోబర్ 24 తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని ఎక్స్పర్ట్ టెక్నికల్ టీం సందర్శించారు. ఈ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేశారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ హైదరాబాద్ డైరెక్టర్ గా ఉన్న బి జనార్దన్ రెడ్డిని కమిటీ అధ్యక్షుడిగా నియమించారు. బస్సు ప్రమాదంపై ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని తనను ఆదేశించినట్లు జనార్దన్ రెడ్డి తెలిపారు. బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనమయ్యారు. ఇలాంటి ఘోర రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రమాదాలు సంభవించినప్పుడు మరణాల సంఖ్య తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందన్నారు. ప్రమాదం జరిగిన సంఘటన ప్రాంతంలో కాలిన బస్సుతో పాటు డెమో బస్సును కూడా పరిశీలించారు. రవాణా శాఖ అధికారులతో కలిసి విచారణ ప్రారంభించామని, త్వరలో నివేదిక పంపిస్తామని డైరెక్టర్ తెలిపారు. పిల్లలు దూకుతారు, పెద్దవాళ్ళు కూడా ఒక ఆమె దూకితే రైట్ సైడ్ డ్రైవర్ నుంచి కంపెనీ వాడిని ఎవరికో ఇచ్చేస్తే బయటపడికి వాడి స్థలం లేదు ఇప్పుడే. జరిగినటువంటి బస్ యాక్సిడెంట్ పైన ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీకి అధ్యక్షత వహిస్తూ సార్ బి జనార్దన్ రెడ్డి గారు ఈ కమిటీని లీడ్ చేస్తున్నారు. ప్రస్తుతం సారు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ హైదరాబాద్ డైరెక్టర్గా ఉన్నారు. ఈ ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరుగుతుంది. కర్నూలు బస్ ట్రాజడీ మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రవాణా శాఖ వారు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్కు ఇండిపెండెంట్గా జరిగిన కారణాలు ఏంటి, ఏ విధంగా జరిగింది, ఏ విధమైనటువంటి ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి
యాక్సిడెంట్ అయినప్పుడు మరణాలని ఏ విధంగా తగ్గించవచ్చు అనేటువంటి కోణం మీద పరిశీలించి నివేదిక ఇవ్వమన్నారు. ఈరోజు ఎక్స్పర్ట్స్ టీం మొట్టమొదటిసారిగా ఈ సీన్కి వచ్చాము. స్టడీ చేసిన తర్వాత మేము రిపోర్ట్ ఇస్తాం. హంద్రి వక్కెర వాగు కేసీ కెనాల్లను కాలుష్యం బారి నుండి కాపాడాలని ప్రజాస్వామ్య సంఘాల ఐక్య వేదిక డిమాండ్ చేస్తుంది. సమస్యల పరిష్కారం కోసం ఈ రోజు కర్నూలు నగర పాలక సంస్థ కార్యాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. వేదిక కన్వీనర్ రామకృష్ణారెడ్డి అధ్యక్షత వహించిన ఈ ముట్టడి కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ముందుగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ హంద్రి కేసీ కెనాల్ వక్కెర వాగులలో చెత్త చెదారాన్ని తొలగించాలని, కంప చెట్లను తొలగించాలని, నదుల దురాక్రమణలను అరికట్టాలని కలెక్టర్ మరియు నగర పాలక సంస్థ అధికారులకు ప్రాతినిధ్యం చేశామని, అయినా ఫలితం లేదన్నారు. ఫలితంగానే ఈ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ, అఖిల భారత కిసాన్ సమైక్య నాయకులు శ్రీనివాసరావు, రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షులు హడాల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కర్నూలు నగరాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయాలని, విభజన అనంతరం కర్నూలును రాజధానిగా చేయకుండా మోసం చేశారన్నారు. నగరంలోనే నీటి సరఫరా కోసం 2వ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ను నిర్మించాలని కోరారు. ప్రజాభ్యుదయ సంస్థ నాయకులు శ్రీనివాసరావు, ప్రజా పరిరక్షణ సమితి నాయకులు డేవిడ్, రాయలసీమ విద్యావంతుల వేదిక కార్యదర్శి భాస్కర్ రెడ్డిలు మాట్లాడుతూ నగరంలోని పరిశ్రమలు మురుగునీటిని శుభ్రం చేయకుండానే తుంగభద్ర నదిలో, హంద్రి నదిలోకి వదులుతున్నారన్నారు. ఫలితంగా జలాలు కలుషితమై ప్రజలు రోగాల బారిన పడతారని హెచ్చరించారు. ముట్టడి కార్యక్రమంలో సిఐటియు, ఏఐటియుసి, డివైఎఫ్ఐ నాయకులు నాగేష్, మునిప్ప, అబ్దుల్లా, మోహన్, హమీద్, ఖాదర్, చాంద్ భాషా, శివనాగిరెడ్డి, వక్కెర వాగు పరిరక్షణ సమితి నాయకులు రామహంశ్రీలు, డిటిఎఫ్ నాయకులు రత్నం, ఏసోపు, రైతు కూలీ సంఘం నాయకులు సుంకన్న, స్వాములు, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. మేము ఇక్కడ నగరాభివృద్ధి కోసం పార్కు ఏర్పాటు చేస్తామని చెప్పేసి వాళ్ళు చేసినారు. అప్పుడు దాన్ని మేమందరం ప్రజా సంఘాల నాయకులు అందరం కలిసి మేము దీన్ని వ్యతిరేకించినా కూడా వాళ్ళ అట్లనే చేసుకొని పిల్లర్లు పాతి దాన్ని సదును చేసి పెట్టినారు. వాళ్ళు ఈ కమిషనర్ వచ్చిన తర్వాత దాన్ని వేరే వాళ్ళకు ఆపే, అసలు ఏ సంబంధం, ఏ హక్కు ఉందని చెప్పేసి అందరి నది మీద వాళ్ళు దీని మీద ఆక్పే చేసినారని చెప్పేసి అడుగుతున్నాం. ముఖ్యంగా దీనికి ఈ కర్నూలు నగర ప్రజలు, ఈ ప్రజా సంఘాల కంటే నీటిపారుదల శాఖ వాళ్ళు ఏం చేస్తున్నారు? నెల జీతాలు తీసుకుంటూ దీన్ని కాపాడాల్సిన బాధ్యత మెయిన్ వాళ్ళ మీదనే ఉంది. దీని మీద వాళ్ళ మీద కూడా మేము కోర్టు ద్వారా చర్య తీసుకుంటాం. తక్షణమే దీని నుంచి విముక్తి చేయాలని చెప్పేసి ఈ ఆక్యుపై చేసిన వక్కెర వాగు, హంద్రి, తుంగభద్ర ఎవరైతే ఎంకరేజ్మెంట్ చేసినారో వెంటనే నిర్మూలించాలని చెప్పేసి మేము ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై రాయలసీమ, జై జై రాయలసీమ. రెడ్డి గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సిఐటియు, సిపిఎం నాయకులు రాధాకృష్ణ గారు, అదేవిధంగా భాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా శ్రీనివాసరావు గారు, అదేవిధంగా ఏఐటిసి నగర కార్యదర్శి చంద్రశేఖర్ గారు, మనోహర్ మాణిక్యం గారు, ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి ఎస్డిపిఐ, మిగతా ప్రజా సంఘాల నాయకులందరూ కూడా ఏఐటిసి పక్షాన నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కర్నూలు నగరంలో ఉన్నటువంటి కాలుష్యం నుండి ప్రజల్ని కాపాడాలనేటువంటి సదుద్దేశంతో కర్నూలు పుర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే దానికోసం మరి బాధ్యతగా మరి ఈరోజు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఎంతో గొప్పదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్య హక్కుల వేదిక ఆధ్వర్యంలో గతంలో చేసినటువంటి కొన్ని పనులు విజయవంతమైనాయి. ఎందుకంటే హంద్రి నదికి సంబంధించి మరి కంప చెట్లు విపరీతంగా ఉండి అంత గలీజ్ ఉండి దీన్ని తీసేయాలని చెప్తే కొంత పని జరిగింది. అంటే ఈరోజు ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలకు సంబంధించి అందరూ మాట్లాడడంలే. అందుకే ఈరోజు ప్రజా సంఘాల ప్రజాస్వామ్య హక్కుల వేదిక ఆధ్వర్యంలో అడుగుతున్నాం. ఈ కర్నూలు విస్తృతంగా రోజు రోజుకి పెరుగుతున్న జనాభా, మన కర్నూలు నగర జీవనాధారాలైనటువంటి తుంగభద్ర, హంద్రి, కేసీ కెనాల్, వక్కెర వాగుకు సంబంధించినటువంటి కాలుష్య సమస్యలపైన, ఆక్రమణ సమస్యలపైన నిరసన తెలియజేస్తూ ఇక్కడ మన ప్రదర్శన నిర్వహిస్తూ ఉన్నాం. సోదరులారా, ఇది
ఏదో ఈ రోజు ఈ సంవత్సరము కొనసాగుతూ ఉన్నటువంటి సమస్య కాదు. దీర్ఘకాలంగా దశాబ్దాలుగా కొనసాగుతూ పేరుకున్నటువంటి సమస్యల యొక్క ఫలితం ఇది. ఇది నిజానికి మున్సిపాలిటీ ఇది అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్య సంక్షేమాన్ని చూడవలసినటువంటి మున్సిపాలిటీ అధికారులు పూర్తిగా తమ స్వంత లాభం కొరకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజల ప్రయోజనాలను నిర్లక్ష్యం చేసినటువంటి ఫలితం మాత్రమే కాదు, లాభ దృష్టితో ఆ వనరులను తమ సొంత ఆస్తులుగా ప్రజాస్వామ్య ఐక్యవేదిక సంఘాల ఆధ్వర్యంలోన నదులన్నీ ముళ్ళ కంపలతోని మొత్తం అవి మునిగిపోవడం ద్వారా ఏదైనా వరద వస్తే మొత్తం ఈ చెట్ల మధ్యలోనే చెత్త చెదారం వల్ల నీళ్లు ముందుకు వెళ్లకుండా ఈ నగరం అంతా మునిగిపోయే ప్రమాదం ఉంది. దాన్నంటిని కూడా తొలగించండి అని చెప్పేసి పోరాటం చేశారు. పోరాటం చేస్తే ఫలితంగా కొంత ముళ్ళ చెట్లని అదల్లా తొలగించారు. తొలగించగానే అది నీట్ గా కనపడింది. నీట్ గా కనపడేసరికి ఇక్కడే ఉన్న ఈ మంత్రి యొక్క అనుచరులకు అది ఆసరాగా కనిపించింది. నీట్ గా కనిపించింది కాబట్టి మేము వెళ్ళి అక్కడ ఇంకో వ్యాపారం చేసుకుంటామని చెప్పేసి ఈ రోజు వ్యాపారం చేసుకుంటున్నారు. మంత్రి చెప్తున్నాడు రోజు బయటకు వస్తే నేను నగరాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నా, కొంతమంది అడ్డుపడుతున్నారు అని చెప్పేసి. నువ్వు చేయాలనుకుంటున్నటువంటి అభివృద్ధి ఇదో ఇక్కడ వేసినటువంటి ఇక్కడ ఉన్న డివైడర్లను తొలగించి ఇంకో డివైడర్లని కట్టడమా, రంగులు తీసి రంగులు. విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని కర్నూలు నగరంలోని విజ్ఞాన పీఠం అరక్షిత శిశు మందిరంలో విద్యార్థులతో కలిసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షేక్ వాహిద్ హుసేన్ మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో విద్య ఉపాధి రంగాలు తీవ్రంగా నష్టపోయాయని ఆయన విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం విద్యారంగ పునరుజ్జీవనానికి కట్టుబడి ఉందన్నారు. మంత్రి నారా లోకేష్ పదవిలో ఉన్నప్పటికీ సేవాభావంతో పనిచేస్తూ జన్మదిన వేడుకలను సేవ కార్యక్రమాలుగా మలుస్తున్నారని ప్రశంసించారు. విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టిని అనుసరిస్తూ విద్య ఉపాధి రంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని చెప్పారు. జన్మదినం రోజున కూడా రాష్ట్రానికి పెట్టుబడులు పరిశ్రమలు తీసుకురావడంలో బిజీగా ఉండటం ఆయన అంకిత భావానికి నిదర్శనమన్నారు. మధ్యన మన తెలుగుదేశం పార్టీ నాయకులు వహీద్ హుసేన్ గారు ఈ కార్యక్రమం జరుపుకోవడం నిజంగా ఎంతో సంతోషదాయకం. అందరు గట్టిగా చివరిసారిగా చప్పట్లు కొట్టండి మీ అందరి కోసం. పాఠ్య పుస్తకాలు, స్లేట్లు, పిల్లలు సార్ గారి చేతి మీద చిన్నపిల్లలకి కేక్ తినిపిస్తున్నారు. మన ప్రియతమ నేత గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకోవడానికి మేము ఈ విజ్ఞాన పీఠానికి వచ్చేసాము. ఈరోజు గొప్ప విషయం ఏమిటంటే నారా లోకేష్ గారు ఈ విద్యా ఉపాధి ఈ రెండు పోర్ట్ఫోలియోలను ఆయన తీసుకొని అహర్నిశలు ఈ రెండింటినీ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఆయన పనిచేస్తున్నారు. ఈరోజు ఆయన జన్మదినం ఉన్నా కూడా ఆయన కుటుంబ సభ్యులతో ఆయన సెలబ్రేషన్స్ చేసుకోకుండా ఈరోజు దావస్లో ఆయన ఈ ప్రజల ఈ యువకుల ఉపాధి కోసం కంపెనీలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఆయన అక్కడ ఉన్నారు అంటే ఆయన యొక్క చిత్తశుద్ధిని మనం అందరము ఒకసారి గమనించవచ్చు. కాబట్టి ఇటువంటి నాయకులు ఉంటేనే మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుందని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఈరోజు అక్కడి నుంచి ఆయన చేసిన దిశానిర్దేశం ఏమంటే మీరు అనవసరంగా మీరు ఖర్చులు పెట్టొద్దండి, మీరు బాణాసంచా అవన్నీ కాల్చొద్దు, మీరు ఏదైనా చేయదలుచుకుంటే మీరు ఈ విద్యార్థులు పేద విద్యార్థులకు మీరు ఏదైనా పుస్తకాలు వాళ్ళకి ఏదైనా అవసరమైనటివి ఇచ్చేసి వాళ్ళకి సర్వీస్ చేయండి, సేవాభావంలో మీరు వెళ్ళండి అని చెప్పేసి మాకు అక్కడి నుంచి మా నాయకులు శ్రీ నారా లోకేష్ గారు దిశానిర్దేశం చేయటం ఆయన యొక్క గొప్ప ఔన్నత్యాన్ని సూచిస్తుందని చెప్పేసి నేను చెప్పడానికి చాలా గర్వపడుతున్నా. మేము ఆయన యొక్క మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రాచీన శాస్త్రీయ నృత్య రూపమైన కూచిపూడి నృత్యం నేడు ప్రపంచ వ్యాప్తంగా విశేష గుర్తింపు పొందుతుందని కర్నూలు ఎంపీ బస్సిపాటి నాగరాజ్ అన్నారు.
ఈ సందర్భంగా గురువారం స్థానిక కృష్ణానగర్లోని లాస్య కూచిపూడి కళాక్షేత్రంలో నాట్య ప్రదర్శనను తిలకించారు. ఆయన మాట్లాడుతూ కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామంలో ఆవిర్భవించిన ఈ నృత్య కళ భక్తి రసంతో పాటు భావ ప్రధానమైన అభినయం, శాస్త్రీయలయ, నాట్య సౌందర్యాన్ని సమన్వయపరుస్తుందని, సాంప్రదాయ కథనికలు, పురాణ ఘట్టాలను నాట్య రూపంలో ఆవిష్కరించే కూచిపూడి నృత్యం భారతీయ సంస్కృతి వైభవాన్ని ప్రతిబింబిస్తుందని, ఇటీవల కాలంలో దేశ విదేశాల్లో నిర్వహిస్తున్న సాంస్కృతిక ఉత్సవాలు, వేదికలపై కూచిపూడి నర్తకులు తమ ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయన్నారు. యువతతో పాటు చిన్నారుల్లోనూ ఈ నృత్య కళపై ఆసక్తి పెరుగుతుండడం వల్ల కూచిపూడి నృత్యానికి మరింత భవిష్యత్తు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. నిర్వాహకులు నృత్యం నేర్చుకోవడానికి ఒక వేదిక కావాలని స్థలం కేటాయించామని అడిగారని, వారి కోసం స్థలం ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎంపీ నిధుల నుంచి 10 లక్షల రూపాయలు కేటాయిస్తామని తెలిపారు. అనంతరం కూచిపూడి నృత్య మాస్టర్ నాగసాయి ప్రదీప్ కు ఎంపీ నాగరాజు ఘనంగా సన్మానించి అభినందించారు. ప్రతిభ కనపరిచిన 30 మంది చిన్నారులకు ప్రతిభ పురస్కారాలను అందించడం జరిగింది. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ రంగమ్మ, డాక్టర్ చందన, కళాకారుల నృత్య బృందం పాల్గొన్నారు. ఎందుకంటే మీకు ఇక్కడ ఉన్నా కూడా, ఏ స్టేట్ లో ఉన్నా కూడా మంచి ప్రోగ్రామ్స్ అంటే మీ దృష్టికి వస్తే మా దగ్గరికి కొంచెం ముందు తీసుకురండి. ఎందుకంటే అడ్వాన్స్ లో తీసుకొస్తే మాకు ఈ పిల్లల యొక్క మీకు తెలుస్తున్నారు, మీ ఇన్స్టిట్యూట్ కాబట్టి ఎక్కడెక్కడ ఇవి జరుగుతుందా అనేది మీకు మాత్రమే తెలుస్తుంది. మేము ఎందుకంటే మా దైనందిన జీవితం చాలా బిజీ ఉంటాం కాబట్టి మాకు తెలియదు. అది సార్ ఇక్కడ ఫలానా స్టేట్ లో ఫలానా ఏరియాలో ఉందని మాకు చెప్పండి. 99% మీకు ఆ వేదికలో ఏదో చోట మీకు బాగా ఇచ్చే విధంగా నా వంతు ఖచ్చితంగా కృషి చేస్తారు. ఎందుకంటే ఆ విధంగా ఎదిగిన బల్లారి దేవస్థానం కూడా మంచి ప్లేస్ లో బ్రహ్మాండ మీరు ఊహించలేని ఆస్థానం. నా సంకల్పం నేను కూర్చున్నప్పుడు అనుకున్నా వీళ్ళకి ఆ వేదిక ఇస్తే ఉంటుందని చెప్పేసి. కాబట్టి నా మదిలో ఉంది ఆ స్థలం పేరు మీకు చెప్పకుండా మీ గురువుని పిలిపించిన ముందు నేను ఆ స్థలం చూపించే మార్గం చేస్తాను. అది 100% మరి ఆ స్థలం అయితే మీకు ఇంకా గొప్ప ఉంటుంది. కర్నూలులో నేను అనుకున్న గొప్ప ఆ స్థలంగా ఆ భగవంతుని సంకల్పం వల్ల ఆ స్థలంగా ఒప్పుకుంటే ఈ కర్నూలుకే తలమానికి ఉంటుంది ఆ స్థలం. కాబట్టి ఆ స్థలం విషయంలో నేను రేపు కానీ ఎల్లుండి కానీ కమిషన్ గారిని పిలిపించుకొని మాట్లాడతాం. అంతేగాక ఆ స్థలం వచ్చిన తర్వాత కూడా మనం తన బిల్డింగ్ కట్టుకోవాలి. మనకి ఎందుకంటే నాట్యం చేస్తాం మనం ఈ విధంగా మన ఇన్స్టిట్యూట్ అంటే బయటికి పోయి ఎంతమంది అడగాలని కష్టం. కాబట్టి ఆ బిల్డింగ్ కూడా 99% 10 లక్షల రూపాయలు నా తరఫున 10 lakhs నేను కళాక్షేత్రానికి కర్నూలు పార్లమెంట్ సభ్యులు శ్రీ బస్తిపడి నాగరాజు గారు రావటం మాకెంతో సంతోషము. నేను ఇక్కడ గత 20 సంవత్సరాలుగా ఇక్కడ ఈ ప్రాంతంలోని కూచిపూడి శిక్షణ కూటమి ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో విఫలమైందని 5వ రాష్ట్ర నాయకురాలు అలివేలు విమర్శించారు. హైదరాబాద్ లో జనవరి 25 నుండి 28 వరకు జరుగుతున్న అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం 14వ మహాసభల ప్రచార వారోత్సవాలలో భాగంగా ఈరోజు షరీన్నగర్ లో 5వ పతాకాన్ని మహిళా సంఘం జిల్లా నాయకురాలు ఎం ఉమా ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో 5వ రాష్ట్ర నాయకురాలు అలివేలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మంచినీళ్ల కంటే మద్యానికి, డ్రగ్స్ కు ప్రాధాన్యత ఇస్తుందని ఆమె పేర్కొన్నారు. సందుకు బార్లు తెరవడానికి పుష్కలంగా అనుమతులు ఇచ్చి మద్యాన్ని అందుబాటులోకి తెచ్చిందని విమర్శించారు. డ్రగ్స్ కు మద్యానికి వ్యతిరేకంగా పోరాడిన పెంచలయ్య కిరాతక హత్య ఈ విషయాన్ని నగ్నంగా తెలియజేస్తుందని విమర్శించారు. పథక ఆవిష్కరణ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకురాలు బి లక్ష్మీదేవి, కార్యకర్తలు మునీరా బేగం, చిట్టి, యశోదమ్మ, సిపిఎం వార్డు కార్యదర్శి జియేసు, మధు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జనవరి 25న జరిగే జాతీయ ఓటర్ దినోత్సవంను జయప్రదం చేయండి. జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏసిరి. కర్నూలులో ఘనంగా మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు. కర్నూలులో జరిగిన భారీ అగ్ని ప్రమాదంపై విచారణకు వచ్చిన ఎక్స్పర్ట్ కమిటీ.
హంద్రీ కేసీ కెనాల్ వక్కెర వాగులను కాలుష్యం బారి నుండి కాపాడాలని ప్రజాస్వామ్య సంఘాల ఐక్యవేదిక డిమాండ్. సేవభావమే నిజమైన జన్మదిన వేడుక. విద్యా ఉపాధి రంగాల్లో మార్పులకు శ్రీకారం. తెలుగుదేశం పార్టీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ వాహిద్ హుసేన్.